హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపిస్తాను. కర్ణాటక స్పెషల్ రాగి మన్ని, రాగి పుడ్డింగ్ అని కూడా అంటారు. ఇదైతే చాలా హెల్తీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేస్తుంది. దీనికోసం ముందుగా ఒక ఫుల్ కొబ్బరికాయ తీసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో, మీరు కావాలి అంటే తురిమేసుకోవచ్చు. ఇక్కడ ఒక గ్లాస్ రాగుల్ని ఒక 7-8 అవర్స్ నానబెట్టుకోవాలి. సో, నేను ముందే నానబెట్టిన రాగుల్ని చూపిస్తున్నాను. ఒక 5-7 టైమ్స్ వాష్ చేసేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని కూడా తీసి పెట్టుకున్నాను కడిగేసి. సో, ఇప్పుడు వీటిని ఫస్ట్ బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. సో, తురుముకుంటే డైరెక్ట్ రాగులు మొత్తం మిక్సీకేసేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ వీటిని కొంచెం బరగ్గా వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసాక సగం హాఫ్ తీసుకుని రాగులు యాడ్ చేసుకుంటూ, సో, రాగులు అండ్ కొబ్బరి కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వడగట్టాలి. సో, ఇది చాలా కష్టమైన ప్రాసెస్ యాక్చువల్లీ. ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. బట్ ఈ పాలు తీయడమే కొంచెం కష్టం. బట్ మంచి క్లాత్ యూజ్ చేస్తే చాలా ఈజీ. మీకు మస్లిన్ క్లాత్ దొరికితే దాన్ని యూజ్ చేయండి. పాలు తీయడం చాలా ఈజీ అవుతుంది. లేదు అంటే కాటన్ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా పిప్పి వస్తుంది కదా! దీన్ని మళ్ళీ మిక్సీ జార్‌లోకి యాడ్ చేసి ఇంకొన్ని వాటర్ పోసి ఒక 2-3 టైమ్స్ అదే ప్రాసెస్‌ని రిపీట్ చేస్తే పాలన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, ఇప్పుడు వీటిని ఇంకొకసారి వడగట్టేయాలి. బాగా మిక్స్ చేసుకొని ఈ పాలని కాచి కొంచెం బెల్లం యాడ్ చేసి పిల్లలకిచ్చినా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మన రెగ్యులర్ మిల్క్‌కి రీప్లేస్‌మెంట్‌గా అప్పుడప్పుడు ఇలా కూడా ఇవ్వచ్చు. చాలా హెల్తీ ఇది. రాగుల్లో కాల్షియం రిచ్‌గా ఉంటుంది కదా! అలాగే కొబ్బరి పాలు కూడా చాలా మంచిది హెల్త్‌కి. సో, ఇలా పిప్పంతా తీసేసి ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టి తిప్పుతూ, కలుపుతూ ఉండాలి. సో, ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు కొంచెం వేడెక్కే లోపల మోల్డ్‌కి ఘీ అప్లై చేసుకుందాం. సో, మీ దగ్గర మోల్డ్ లేకపోతే ఒక గిన్నె అయినా తీసుకోవచ్చు. ఈజీగానే వచ్చేస్తుంది. సో, నో ప్రాబ్లమ్. సో, గిన్నెకి ఇలా మొత్తం ఘీ అప్లై చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ పాలని బాగా కలుపుతూనే ఉండాలి. సో, ఎక్కడికి వెళ్ళకుండా. ఇప్పుడు ఒక కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక చిటికెడు ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. సో, యాడ్ చేసేసి అలాగే కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోండి. సో, ఘీ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఒక టీ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే స్టార్టింగ్ అలా విరిగినట్టు అనిపిస్తుంది. డోంట్ వరీ, అది మనం వేడి అవుతూ దగ్గరికొస్తుంది. నో ప్రాబ్లమ్. ఇలా కలుపుతూనే ఉండండి దగ్గర ఉండి. కలుపుతూనే ఉంటే ఈ కన్సిస్టెన్సీకి దగ్గరకొచ్చాక సో, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉండే చేయాలి ఈ ప్రాసెస్ అంతా. స్టవ్ ఆపేసి మనం ఇందాక ఘీ అప్లై చేసిన ప్లేట్‌లోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. ట్రాన్స్‌ఫర్ చేసేసి మొత్తం ఒక 10-15 మినిట్స్ వదిలేయండి. అది ఫుల్ కూల్ అయ్యేదాకా వదిలేయాలి. వదిలేసి తర్వాత దీన్ని డీమోల్డ్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత ఇలా గట్టిపడుతుంది. సో, ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఎంత ఈజీగా వచ్చేస్తుంది చూసారా? సో, మొత్తం ఘీ అప్లై చేసాం కదా! సో, ఇలా వేరే ప్లేట్‌లోకి తీసుకొని దీన్ని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవడమే. కట్ చేసుకొని కూల్‌గా అయినా తినొచ్చు. ఇలాగే అయినా చాలా బావుంటుంది. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనైనా తినొచ్చు. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్తీ స్వీట్ ఇది. అస్సలు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇది తినేటప్పుడు. పిల్లలకి పెడితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మా పాప కోసం అప్పుడప్పుడు చేస్తాను ఈ రెసిపీ. చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది. సో, ఇలా పీసెస్‌లాగా కట్ చేసేసి బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ.